ఒక సెంటర్ని 3 సంవత్సరాల పాటు రన్ చేయటం అంటే ఆషామాషి ఏం కాదు. టైం టు టైం మనం ఉన్నా లేకపోయినా ఓపెన్ చేయాలి, వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పాలి, కార్యక్రమాలు నిర్వహించాలి. ఇందులో ఎన్నెన్నో అవరోధాలు ఉంటాయి. సెంటర్ చేయగానే మేడం క్లాప్స్ కొడుతున్నారు, మేడం గొప్పదనుకోకండి. ఎన్ని అవరోధాలను ఓర్చుకుంటే, సహిస్తే, నేర్చుకుంటుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. 3 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా పద్మావతి మేడం గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ రన్ చేసుకుంటున్నాం. పద్మావతి మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ముందుగా పద్మావతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లో ఆవిడ తపన, ఆవిడ శ్రద్ధ, ఆవిడ డెడికేషన్ ఇంతమంది ధ్యానులు తయారు చేసింది. ఈ మధ్య మళ్ళీ కొత్తగా ప్రతి గురువారం శాకాహార ర్యాలీలు అంటూ పెట్టారు. మరి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి తను నేర్చుకున్న జ్ఞానం పంచితే పెంచబడుతుంది, అలా పంచాలి అన్న తనలో ఉన్న తపన మనతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి మేడం. హలో మాస్టర్స్, నాకేం మాటలు రావట్లేదు, ఎందుకంటే సంతోషం. ఎందుకంటే నేను కన్న కళలన్నీ నిజమవుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. మాటలు లేవు, చాలా చిరునవ్వు చాలు. అంటే మనుషులకి వెళ్ళి రావాలంటే మాటలు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. అందుకనే కళ్ళ నీళ్ళు వద్దు, మేడమే చెప్పారు. నాకు ఈరోజు పత్రిజీ వచ్చినంత అనుభూతి చెందాను. ఎందుకంటే పత్రిజీ ప్రతిరూపం మన పరిణిత మేడము స్వర్ణమాల మేడము రాలేరు కదా ఇంత దూరము. ఆ ఇద్దరి తల్లిదండ్రుల ప్రతిరూపకంగా నేను భావించుకొని నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇలానే 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కూడా మనం ఇలానే చేసుకుంటూ పోవాలి. అంటే నేను ఇక్కడ జరగాలి, అంతే. చేసుకుంటూ పోవాలని నేను కాదు, ఇక్కడ జరగాలి. అలా జరుగుతుందని కూడా అది పత్రిజీ తెచ్చి పెట్టుకున్నాడు. ముందు అయితే నేను సంత నిరంకార మిషన్లో ఉండేదాన్ని. 30 సంవత్సరాల క్రితమే తెలుసు నాకు గురువుగారి కోసము. నాకు ఒక గురువుగారు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు పోవడం అనుకుంటే కరోనా టైంలో పత్రిజీ గారు పట్టుకొచ్చుకొని నేను ఎక్కడెక్కడో దేవులాడుతున్నా. నేను ఉండేది కేటీఆర్ కాలనీ. ఎక్కడ దేవులాడినా తీసుకొచ్చి ఇక్కడ బండారు లేఅవుట్లో ఉన్నారు, మహాత్ములు అయ్యే వాళ్ళు ఉన్నారు అనేసేసి నాకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు గురువు గారు. ఆయన నడిపించుకుంటారు, చేయించేది అంతా వాళ్ళే, మనం నిమిత్త మాత్రులము. హ్యాపీగా చేయనీకి సంతోషంగా ముంగలికి వస్తాను. ఇవి ఒక సెంటరే కాదు, నేనేంటంటే నిన్న వెళ్ళాను, ఎక్కడో టూర్కి వెళ్ళాను, నాగార్జున సాగర్ వెళ్ళాను. అంటే ఎప్పుడు నేను పట్టుకొని చేస్తూ ఉంటే మా మాస్టర్లు అందరూ మేడం ఉంది కదా చేసుకుంటారులే అని టైంకి వచ్చేస్తారు అనేసి, నేను లేకపోతే వాళ్ళు చేస్తారు కదా, నేను వదిలేస్తుంటే వాళ్ళు చూసుకుంటే నేను ఇంకో సెంటర్ కూడా పెట్టవచ్చు అన్న స్వార్థంతో వాళ్ళకు వదిలేసేసి వెళ్ళాను. నేను రాత్రిలో 11:30కు వచ్చాను, ప్రొద్దున 7కి 9:30కు వచ్చాను. చేయించేది ఎవరి వల్ల చేయించినా అది మాస్టర్స్ చేయిస్తారు, గురువారి ఆశీర్వాదము.
చేసేటందుకు మనం ఎంత వాళ్ళం కాదు, చేసుకుంటూ పోవడమే మన పని. అది లక్ష్మీ మేడంను చూసి నేను ఎక్కువ మేడం ఏం చెప్తుంటాదో అలా అది చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చూసారా, ఈ సెంటర్లో 10 మంది తయారయ్యేసరికి ఇంకో చోట ఇంకో సెంటర్ పెట్టాలి అన్న ఒక ఆలోచనే మనది. ఆ సెంటర్ ఇంకో చోట ఎక్కడో చోట వస్తుంది. సో త్వరలోనే పద్మావతి గారి ఆధ్వర్యంలో ఇంకో సెంటర్ ప్రారంభించుకోబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అలా అందరూ ముందుకు రావాలి. నా వల్ల ఏమవుతుందిలే, నాకు చేత కాదు, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇలాంటివి కాకుండా ఒక ఉన్నతమైన ఆలోచన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ఆలోచన ఏదో ఒక రోజు సాకారం అవుతుంది. అలాంటి ఉన్నతమైన ఆలోచనలే చెయ్యాలి మనం. నిన్న చేసినట్టు ఈరోజు చేయకూడదు, ఈరోజు చేసినట్టు రేపు ఉండకూడదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఎనర్జీతో మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ఎప్పుడైతే సరికొత్త ఆలోచనలతో సరికొత్త ఎనర్జీతో ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మికత. నేర్చుకోవటమే అది ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాం మనందరమే కూడాను. మరి మేడం గారు ఒక అడుగు ముందుకు వేసిన, మేడం గారితో పాటు ఎంతోమంది మాస్టర్లు ఇలాంటి కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఆ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి పరిణిత పత్రిక నాగిరెడ్డి గారు ఇక్కడ మేడం గారికి సపోర్ట్గా ఉంటారు. అది సో ఇక్కడ ఎన్నో కాలనీలు వాళ్ళు వచ్చారు. ధ్యానం మనందరి జీవితాలను ఇలా కలిపింది అంటే ధ్యానమే. మరి ఆ ధ్యానాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో రేపటి నుంచి అంటే 21వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 26వ తారీఖు ఉదయం 8 గంటల వరకు అంటే 5 రోజులు 120 గంటలు అఖండ ధ్యానం ఇస్నాపూర్ సెంటర్లో ప్రారంభించుకోబోతున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు దయచేసి ఆ 120 గంటల్లో ధ్యానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. పంజాబ్ సింధ్ బ్యాంక్ పైన మన సెంటర్ ఉంది. మరి ఆ సెంటర్కి 120 గంటల్లో ఎన్ని గంటలు చేస్తారో అది మీ చాయిస్. నేనైతే 120 గంటలు కూర్చోవాలని అనుకుంటున్నా. రేపు ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు అలా మనందరం కూడా ఎక్కడికక్కడ అఖండ ధ్యానాన్ని నిర్వహించుకుందాం. పత్రికారు ఒకే మాట చెప్పారు, ఆరోగ్యం బాగోలేదా ధ్యానం, మనసు బాగోలేదా ధ్యానం, పరిస్థితులు బాగోలేదా ధ్యానం, అన్నిటికీ ధ్యానం అన్నారు. సో ఆ ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, ఫ్యాన్ వేసుకుందాం, కుర్చీలో కూర్చొని ధ్యానం చేద్దాం. కష్టపడేది లేదు, ఖర్చు పెట్టేది లేదు, ధ్యానం చేద్దాం. ఈ భూమి మీద పరిస్థితులు ఎలా మలచబడతాయో, ఎంత పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో, మనం బాగున్నాం కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి కదా. అందరూ బాగుండాలంటే మనం ధ్యానం చేయాలి. మన కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండటం కోసం మనం ధ్యానాన్ని పెంచుకుందాం మిత్రులారా. మరి మన ముఖ్య అతిథి పరిణిత పత్రిక గారి సందేశాన్ని తీసుకుందాం. మేడం గారికి మరొక్కసారి వెల్కమ్ చెప్తూ. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా పద్మావతి అమ్మ, కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి ఆవిడకి మాత్రం నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టినా తక్కువే ఆవిడకి. సో మేడం మీరు ఇక్కడ కూర్చోవాలి, రండి. అంతా మనమే, అంతా మందే. సరే కూర్చోండి. సో ఇలాంటి మన మాస్టర్స్ ఉన్నంత వరకు మనకి ఇన్స్పిరేషన్ ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటుంది. ఎంత చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని చెప్పేసి మనందరము ధ్యానం చేస్తున్నామా లేదా? ఎవ్రీడే చేస్తున్నాం కదా. సో మనకి పద్మావతి మేడము ఏ ధైర్యంతో ఈ సెంటర్ ఓపెన్ చేసిందంటారు? ఏంటి ఆవిడ ధైర్యం? అసలు ఏమనుకుని స్టార్ట్ చేశారు ఆవిడ? ఎలా వచ్చింది ఆ ధైర్యం ఆవిడకి? చెప్పండి ఒకసారి. ఓకే, గురువు మీద నమ్మకం, ఇంకా అందరినీ ధ్యానం చేద్దామనే ఆకాంక్ష, ఇంకా
అన్ని గురువు గారే చూసుకుంటారు. ఇంకా గురువు మీద నమ్మకంలో అవన్నీ వచ్చేసాయి. ఇంకా అదే ధ్యానము గురువు. ఇంకా కరెక్ట్. ఓకే, ధ్యాన ప్రచారం పక్కన వాళ్ళని మార్చాలని. ఓకే, ఇంకా అందరం ఉన్నామనే నమ్మకమా? ఓకే ఓకే ఓకే. ఇంకా సో ధ్యానం చేస్తే ధైర్యం వస్తుంది. ఆవిడ నిలువెల్ల నిదర్శనం, అవునా కదా? ఓకే, మనకి ధైర్యం పెరిగిందా, అలాగే ఉందా, తగ్గిందా? పెరిగిందా? ఓకే, వెరీ గుడ్. మనందరం కూడా మరి పద్మావతి మేడం లాగా సెంటర్స్ పెట్టచ్చా, పెట్టకూడదా? ధైర్యం ఉందా లేదా? పెట్టగలమా లేదా? మరి పెట్టండి. ఇక్కడ అందరూ లీడర్సే. మనం లీడర్స్ కావడానికి ఇంకొక లీడర్ అవసరం అవుతుంది. ఎందుకు? లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి, నాయకత్వపు లక్షణాలు నేర్చుకోవడానికి, నాయకుడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకత్వ లక్షణపు తెలుసుకున్న తర్వాత మనం ఏమవ్వాలి? మనము నాయకులం అవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనము నాయకత్వం వహించినప్పుడు అందరికీ. ఓకే, సో మనం కూడా ప్రతి చోట, హైదరాబాద్లో కానీ వేరే చోట కానీ సెంటర్స్ని ప్రారంభించాలి. ధైర్యం ఉందా లేదా? ఎవరి సపోర్టు వచ్చినా రాకపోయినా సత్యం మన దగ్గర ఉన్నంతసేపు మనకి ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా లేదా, నా పక్కింటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా అని కాదు. నీకు తెలిసిన సత్యాన్ని వేరే వాళ్ళు గుర్తించాలా, లేకపోతే నీకు సత్యం తెలుసని నీకు తెలిస్తే చాలా? ఎందుకు గుర్తించాలి? ఏం అవసరం? వాళ్ళు గుర్తిస్తేనే నువ్వు సత్యవంతురాలివా? నేను అనేది మీ గురించి, అందరి గురించి పక్కన పెట్టేయండి. అందరూ మీలో సత్యం ఉందని గుర్తిస్తేనే మీరు సత్యవంతురాలా? మీకు సత్యం తెలుసు అని మీకు తెలిస్తే మీకు చాలు కదా. అంటే మన సత్యము పై మాస్టర్స్ యొక్క సత్యంతో అనుగుణంగా ఉందా లేదా చూసుకుంటే చాలు కదా. మన పక్కవారికి అనుగుణంగా ఉండాలా లేదా అని చూసుకుంటామా? సో నేను చెప్పేది, నేను చేసే పని, లేకపోతే నేను చెప్పే మాటలు పక్కన వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా అని మాట్లాడతామా, సత్యం మాట్లాడతామా? మరి మనం ఏం మాట్లాడాలి? పక్కన వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడదామా, పక్కన వాళ్ళకి నచ్చినట్టుగా జీవిద్దామా? సో మనం సత్య మార్గంలో ఉన్నప్పుడు మన పై లోకాల వాళ్ళతోటి ఆ సత్యంతో, ఆ అసలైన సత్యంతో ఎప్పుడైతే మన సత్యాన్ని మనం అనుసంధానం చేసుకుంటామో మనకి భయం ఉండదు. కాబట్టి అందరూ మేడం లాగా ధైర్యవంతులుగా ఉంటారు, లక్ష్మీ మేడం లాగా ధైర్యవంతులుగా ఉంటారు. ఆవిడకి ఏం చూసుకున్నండి ధైర్యం? ఏం మేడం, ఎవరు మేడం చూసుకున్న ధైర్యం మీకు? ఇంత ధైర్యమా? ఏం చూసుకుని? ఆవిడ ర్యాలీకి వెళ్తే పక్కన వాళ్ళు ఏమంటుంటారో పట్టించుకోరు, గట్టిగా కేకలేసి అరుస్తూనే ఉంటారు, జీవహింస మహాపాపం అని. పక్కన వాళ్ళకి నచ్చుతుందా అలా అంటే? మాంసాహారులకి
నచ్చదు. అయినా ఈవిడ సత్యం చెప్పకుండా ఉంటుందా? అలాగే ఉండాలి. సత్యము ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ చెప్పాలి. పక్కన వాళ్ళకి నచ్చుతుందా లేదా కాదు. ఓహో నువ్వు మాంసాహారివా, పోన్లే మాంసం తిను బాబు, నేను పర్లేదు, నేను వేరే చోట వెళ్ళి మాట్లాడతాలే అంటే కుదురుతుంది అట్లాగా? మేల్కొనే వాళ్ళు మేల్కొంటారు, మేల్కోను అనుకున్న వాళ్ళు మేల్కోరు. కానీ మనం సత్యం చెప్పడం ఆపకూడదు. వేరే వాళ్ళు వినినా వినకపోయినా, వేరే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వేరే వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా మనం సత్యం చెప్పడం ఆపకూడదు. అంతేనా? సో మనం వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కోసం, అప్రూవల్ కోసం చూస్తూ ఉంటాం. మనకి ధైర్యం అనేది మనలో ఉండాలి. వేరే వాళ్ళ దృష్టి నుంచి మనకి ధైర్యం రాకూడదు. ఓకే, ఇప్పుడు పద్మావతి మేడం నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు కొండంత ధైర్యం వచ్చింది, అలా ఉండకూడదు. ఓహో వాళ్ళు కూడా నేను చెప్పేది నిజమంటున్నారు, ఓహో నాకు ఇంకొంచెం ధైర్యం వచ్చింది, అలా కాదు. పద్మావతి మేడం నాకు సపోర్ట్గా నిలిచినా నిలవకపోయినా నేను సత్యంగా మాట్లాడితే నాకు ధైర్యం ఉన్నట్టే. నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ వస్తే ఓకే, రాకపోయినా కూడా ఓకే. మనం మారకూడదు సత్యంతో ఉంటే. అసత్యంతో ఉంటే మారాల్సి వస్తుంది, తప్పదు, మనం ఎంతటి వారైనా కానీ. మీకు ఇంకేమన్నా ప్రశ్నలు ఏమన్నా ఉంటే కూడా అడగండి దయచేసి. ఏదైనా కానీ ప్రాక్టికల్గా మనం సొల్యూషన్స్ తీసుకుని వద్దాము, ఏదన్నా ప్రాబ్లంకి కానీ ఏదైనా ప్రశ్నలకి కానీ. సో ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? సెంటర్లు పెట్టాలా? ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మకి. ఓకే, సెంటర్లు అంటే ఓన్లీ ధ్యానం సెంటర్స్ కాదు, ఇలాగ స్వాధ్యాయ సెంటర్స్ కూడా ఉండాలి, పుస్తకాలు ఉండాలి, ధ్యానం ఉండాలి, సజ్జన సంగత్యం ఉండాలి. మూడు ఒకటే చోట ఉండేటట్టు మనం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము స్వాధ్యాయ క్లబ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు, స్వాధ్యాయ సెషన్స్ కూడా. ఎలా అంటే కొంతమందికి చదువు రాదు, వాళ్ళు చదవలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు వాళ్ళకు కూడా. మనం ఏం చేయొచ్చు అంటే ఎవరికైతే చదువు వచ్చో వాళ్ళకి కొంచెం ప్రతి వారము ఒకసారో 2 సార్లు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేసి, వారానికి ఒకసారి 2 సార్లు చదవలేని వాళ్ళందరినీ ఒకసారి జమ చేసి వాళ్ళకి చదివి వినిపించేలాగా ఒక ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టించవచ్చు మనం. అందరికీ పాపం చదువు రాదు, కొంతమందికి, పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ. స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం స్వాధ్యాయ సెషన్స్ అనేది చేయించవచ్చు, ధ్యానం చేయించవచ్చు. ధ్యానం వలన మనకి ఏమేం పెరగాలి, ఏమేం తగ్గాలి? ధైర్యం వస్తుంది, జ్ఞానం, సంతోషం. ఓకే, ఎనర్జీ, ఎలా జీవించాలో తెలుస్తుంది. ఓకే, అహం తగ్గాలి. తగ్గిందా? ఇదొకటి ఆపేద్దాం. పక్కన వారు నా గురించి ఏమనుకుంటారు నేను ఏదైనా మాట్లాడితే అనేది ఆపేద్దాం. ఇప్పుడు పొరపాటున ఆవిడ తగ్గలేదు అని అంది అనుకో ఆన్సర్, ఇంకందరం ఆమె మీద ఫోకస్ పెడతాం. పొరపాటున నాకు అహం తగ్గలేదు అని అనిందే అనుకోండి, ఏం చేస్తాం? ఓహో ఇంకా తగ్గలేదా ఆవిడకి అహం, అవునా?
పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు నాకు ఈ గురించి ఏమనుకుంటారో అనడానికి కారణం ఏంటంటే మనం ఆవిడ గురించి అనుకుంటాం కాబట్టి ఆవిడ అట్లా అనుకుంటారు. మనం ఎవరి గురించి అలా అనుకోవడం ఆపేస్తే ఆవిడకి ఫియర్గా బ్రతకడం ఆపేస్తారు కదా. ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అవ్వలేదు. వేరే వాళ్ళ గురించి అనుకోకూడదు, వేరే వాళ్ళని జడ్జి చేయకూడదు అని చెప్పేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నా దగ్గర నుంచి అనండి, మన దగ్గర. మన గుంపులు పోయిందో వద్దు, నాకు మన కాన్సెప్ట్ వద్దు. మన కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్ ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నా నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఎప్పుడు మానేద్దాం వేరే వాళ్ళ గురించి జడ్జి చేయకుండా ఉండడం? చేశారా లేదా? ధ్యానమే సమాధానం. నేను అన్ని కాదన్నట్లే, మన మంత్రమే ధ్యానం కాదన్నట్లే. కానీ మనము జడ్జి చేయకుండా ఉండడం చేస్తున్నామా లేదా? మరి ఎరుకతో ఎంతసేపు ఉంటున్నాం మనం? అది మీరు ఎస్, ఆవిడ ఎరుకతో ఉంటున్నారు కాబట్టి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఓకే. సో పక్కన వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఆ భయం పోవాలంటే మనం ఎవరి గురించి అట్లా అనుకోకుండా ఉంటేనే పోతుంది. ఏమంటారు? నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోకుండా ఫ్రాక్ వేసుకొచ్చాను అనుకోండి, మీరు నా గురించి పైనుంచి కింద దాకా చూస్తారు. నా గురించి నాకేం చెప్పరు, నా ఎదురుకుండా ఏం మాట్లాడరు, కానీ మాట్లాడుకుంటారు. అవునా కదా? ఎందుకు అంటే నన్ను జడ్జి చేస్తున్నారు మీరు. ఇక్కడ మాట్లాడకపోయినా ఇంటికి వెళ్ళాలని మాట్లాడుకుంటారు మీ వాళ్ళతో. మీ ఇంట్లో మాట్లాడకపోయినా ఇక్కడైతే మాట్లాడుకుంటారు కదా. నోరిప్పకపోయినా ఇక్కడైతే మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ నన్ను జడ్జి చేస్తున్నారు మీరు. ఆ జడ్జిమెంట్ కూడా వద్దు అంటున్నాను నేను. అదే నిజంగా మనము ధ్యానం చేస్తూ ఉంటే ఈ జడ్జిమెంట్ అనేది పోతుంది. పోవట్లేదంటే ఇంకా ధ్యానం చేయట్లేదు సరిగ్గా, ఇంకా సాధన కరెక్ట్గా చేయట్లేదని అర్థం. ప్రక్రియ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారా లేదా? ధ్యానం ప్రక్రియ వేరు, ధ్యానం వేరు. ధ్యానం ఎలా చేస్తారంటే సుఖాసనంలో కూర్చుని చేతులు రెండు జోడించుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, అది ప్రక్రియ. ధ్యానం చేస్తున్నారు కానీ ధ్యానంలో ఉన్నారా లేదా అనేది వేరే విషయం. ఓకే, ధ్యానం చేస్తున్నాం కానీ ధ్యానం చేసే మార్గంలో మనల్ని మనం మార్చే దిశగా మనం ఎలౌ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. పద్మావతి మేడం ఫ్రాక్ వేసుకొచ్చారు, ఏం చేద్దాం? ఇగో ఇప్పుడే నవ్వడం స్టార్ట్ చేసేద్దాం మనం. తప్పేముందా ఫ్రాక్ వేసుకొస్తే? తప్పేముందా? మరి ఎందుకు నవ్వడం స్టార్ట్ చేసాం మనం? మరి ఆవిడ నచ్చింది ఆవిడ వేసుకుంటుంది, నవ్వడం ఎందుకు? అప్రిషియేట్ చేయాలి కానీ నవ్వడం ఎందుకు? అది ఎవరు చెప్తారు? సొసైటీ చెప్తుంది. సొసైటీ చెప్తుంది, మన కల్చర్ చెప్తుంది, మన మతం చెప్తుంది. దాన్ని బట్టి ఫలానా మనుషులు ఫలానాగానే ఉండాలి. కొంచెం తేడా వచ్చినా వాళ్ళు అయిపోయాయి, ఇంకా వాళ్ళు అయిపోయాయి. మన మాటలతోటి మన జడ్జ్మెంట్లతోటి వాళ్ళని అతలాకుతలం చేసేస్తాం. సో అప్పుడు సమాజం ఎలా ఉంటుందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండలేకపోతారు. ఎవరు కూడా అందరికీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు ఉండాలనిపిస్తుంది కానీ ఎవరిని ఉండనియరు. అందరికీ
వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి జీవించాలని అనిపిస్తుంది. అనిపించదా? అనిపించదా చెప్పండి. కానీ అందరిని ఆపుతాం. ఇక్కడ ఫ్రాక్ అనగా నవ్వొచ్చేసింది. మీకు కూడా మీకు నచ్చేలాగా మీకు నచ్చినట్లుగా డ్రెస్సులు వేసుకోవాలి అనిపిస్తుందా? మరి ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాం? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అప్పుడప్పుడు డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది, అప్పుడప్పుడు నైట్ వేసుకుని వచ్చేయాలనిపిస్తుంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించాలనిపిస్తుంది. కానీ మనం ఎవరిని ఒకళ్ళు జీవించనివ్వం అలాగా. ఎందుకు అట్లా అంటారు? అదే కదా చెప్పేది. ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంటున్నారు అనే బదులు ఫస్ట్ మనం వేరే వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటున్నామా లేదా చెక్ చేసుకుంటే చాలు. అది మనతో స్టార్ట్ అవ్వాలి కదా, నాతో స్టార్ట్ అవ్వాలి కదా. చాలా సాధన అవసరము, చాలా మాస్టరీ అవసరం. ఎందుకంటే పత్రిజీ అన్నారు బిఏ మాస్టర్ అని. బిఏ మాస్టర్ అంటే ఏమేమి మాస్టర్ చేయాలి, ఎలా మాస్టర్ చేయాలి, ఎందుకు మాస్టర్ చేయాలి. ఎరుకుతోటి ఉంటే ఏమవుతుంది? కరెక్ట్ అనేది ఏంటి? కరెక్ట్ అంటే ఏంటి? కరెక్ట్ అంటే ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్టో ఏది రాంగో? థ్యాంక్ యూ. ఇది రైట్ ఇది రాంగ్ అనేటప్పుడే మనకు ఏం చేస్తున్నాము? జడ్జి చేస్తున్నాము. ఎవరి ప్రకారం కరెక్ట్, ఎవరి ప్రకారం రాంగ్? అంటే మీ ప్రకారం నేను కరెక్ట్గా ఉండాలా? ఎవరి ప్రకారం కరెక్ట్గా ఉండాలి నేను? మీ రైట్ వేరే, నా రైట్ వేరే. మరి ఎవరి రైట్ని నేను ఫాలో అవ్వాలి, ఎవరి రాంగ్ని నేను ఒప్పుకోకుండా ఉండాలి. రైట్ రాంగ్ ఉందా మై డియర్ ఫ్రెండ్స్? మరి మనం ఎందుకు అయినా కానీ జడ్జి చేస్తాం? రైట్ లేదు రాంగ్ లేదని తెలిసినాక కూడా ప్రాక్టికల్ అప్లికేషన్లో ఎందుకు లేదు అది? ఇప్పుడే కదా అందరు ధ్యానం చేస్తున్నారు అంటారు, మరి సాధన లేదంటారు. థ్యాంక్ యూ. ఎందుకు లేదు? పత్రిజీ బిఏ మాస్టర్ అన్నారు, అవునా కదండి? బిఏ మాస్టర్ అంటే ఏంటండి? అసలు మాస్టర్ ఎలా అవ్వాలి? ఏం చేస్తే అవుతాం మాస్టర్? ఓకే, మీ అభిప్రాయాలు చెప్పండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ప్రెజెంట్ టైంలో ఉండడం, అది మాస్టరీ. ఓకే, వెరీ గుడ్. ఇంకా అదే చెప్పారు ఆయన. ధ్యానాన్ని పంచడం. ఓకే, ఇంకా నాయకత్వం. నాది కాపీ చేశారు నా పేపర్ని. ఇట్స్ ఓకే. ఇంకా సార్ బ్యాక్ బెంచ్ ఆన్సర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎప్పుడు. పాపం మగవాళ్ళని వెనకాల తోసేశారు బా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ అంటే ఏంటి? ఏం మాస్టర్ చేయాలి, ఎలా మాస్టర్ చేయాలి, ఎందుకు మాస్టర్ చేయాలి, ఏంటా మాస్టరు
అసలు ఏమన్నారు పత్రిజీ? ఎందుకు బిఏ మాస్టర్ అంటే ఏంటి అసలు? మీ అభిప్రాయాలు చెప్పడంలో భయపడకండి, పక్కన వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించకండి. అయ్యో ఈవిడికి ఇంతే తెలుసా, ఈయనకి ఇంతే తెలుసా, ఈ జ్ఞానం ఇంతేనా అని అనుకోకూడదు. మీరు ఫ్రీగా మాట్లాడండి. బాధ్యతలన్నీ తెలుసుకోవడం అయితే మాస్టర్ అవుతాం. ఓకే, అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం. ఓకే, ఎవరి మనసు బాధ పెట్టకూడదా? ఓకే ఓకే, అన్కండిషనల్ లవ్. ఓకే, రైట్ రైట్, మనల్ని మనం తక్కువగా అనుకోకుండా ఉండాలి. ఓకే, ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మాస్టర్ అయిపోతామా? ఓకే ఓకే, ఇంకా సత్యం పలకాలి. పలుకుతున్నామా? మనకి నీతి వాక్యాలు చాలా తెలుసు, ఆచరణ కొంచెం. ఇంకా అందరి సంతోషం మన సంతోషం. ఓకే, చెప్పేది చేసి చూపించాలి. ఎవరికి? మీకోసం. మీరు మారితే అందరు మారుతారమ్మా. మీరు చెప్పేది చేస్తే కనుక మిమ్మల్ని చూసి 10 మంది మారుతారు. పక్కన వాళ్ళ కోసం చేసి చూపించడం కాదు. మారేది మన కోసం మనం మారుతున్నాం. పక్కన వాడిని ఉద్ధరించడం మనం మారట్లా, మన కోసం మనం మారుతున్నాము. మన మార్పును చూసి 10 మంది మారితే మారుతారు, లేకపోతే లేదు. కానీ పక్క వాడి కోసం మనం ఏది చేయదు, మనం మారి చేయాలి. ఎస్ అమ్మా. అరే వాహ్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయరాదండి, అందరూ వినడానికి వచ్చారు. సో మాస్టర్ అంటే మనము మూడింటిని మాస్టర్ చేయాలి. ఒకటి భౌతిక శరీరము, ఒకటి భావాత్మక శరీరము, ఒకటి మానసిక శరీరం. ఓకే, భౌతిక శరీరాన్ని మనం మాస్టర్ ఎలా చేయొచ్చు? సరైన ఆహారము, సరైన వ్యాయామము, సరైన నిద్ర, సరైన రెస్టు, సరైన పని ఇచ్చి మనము శరీరాన్ని, భౌతిక శరీరాన్ని మనం మాస్టర్ చేయొచ్చు. పత్రిజీ తన భౌతిక శరీరాన్ని మాస్టర్ చేసేసాడు. తన పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా తన ఫిజికల్ బాడీని మలుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి తన ఫిజికల్ బాడీని కూడా చూసుకోలేదు. ఒక్కొక్కసారి తను అలా ఫిజికల్ బాడీని మలుచుకున్నాడు. నా పర్పస్ ఆఫ్ లైఫ్కి అనుగుణంగా నా శరీరం పనిచేయాలని చెప్పేసి ఆయన ఆ శరీరానికి ఆదేశం ఇచ్చాడు. ఆయన తన భౌతిక శరీరానికి మాస్టర్ అయిపోయాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్దామని డిసైడ్ అయినా. ఓకే, పొద్దున్నే లేస్తా, అలారం మోగుతుంది, ఇంకో 5 minutes అంటే మనం భౌతిక శరీరానికి బానిసలు అయినామా, మాస్టర్ అయినామా? అప్పుడు ఏం చేయాలి? మనం ఏ పనికి ఏది చేయాలో ఖచ్చితంగా మన బాడీని మనం మలుచుకుంటే మన బాడీని మాస్టర్ చేసినట్టు.
మన ఫిజికల్ బాడీకి బానిసలు అవుదామా, మాస్టర్ అవుదామా? మాస్టర్ అవ్వాలి. ఓకే, అలా చేస్తే మనం ఫిజికల్ బాడీకి మాస్టర్ అవుతాం. మనం ఆత్మ చెప్పిన మాట బాడీ వినాలి, బాడీ చెప్పిన మాట ఆత్మ వినాలా? అబ్బా నాకు ఇప్పుడు కంఫర్ట్గా లేదు ధ్యానం చేయడానికి, రేపు చేస్తా. ఉక్క వస్తుంది, ఏం ధ్యానం చేస్తాం? టైం కుదరట్లేదు, పోస్ట్పోన్ చేద్దాం ధ్యానం. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు మూడ్ లేదు. ఎవరికి బానిసలం అవుతున్నాము? శరీరం దీన్ని బట్టి మనం ఆత్మని పక్కన పెట్టేస్తున్నాం. సో ఫస్ట్ అయ్యేది భౌతిక శరీరాన్ని మాస్టర్ చేయాలి. రెండవది మాస్టర్ ఏం చేయాలంటే భావాత్మక శరీరాన్ని మాస్టర్ చేయాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. మొన్ననే ఈ ఎక్సర్సైజ్ మా చిన్న గురువుకి నేను చెప్పాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఒక 5 minutes ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, 5 minutes ఒకసారి కళ్ళు మూసుకుందాం. నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తా, మీరు చేయండి. కళ్ళద్దాలు తీయక్కర్లేదు, ధ్యానం కాదు, ఎక్సర్సైజ్. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని నేను చెప్పింది ఒకసారి మీరు చేస్తూ ఉండండి. ఎక్సర్సైజ్ ఇది. ఒక్కసారి మీ ఇంటిని ఊహించుకోండి. మీ ఇల్లు, మీ హాలు, మీ బెడ్రూము, మీ వంటిల్లు, మీ వరండా, మీ బాత్రూము, మీ ఇంట్లో ఉండే సామాన్లు, సోఫా సెట్ కానివ్వండి, మంచం కానివ్వండి, పరుపు కానివ్వండి, ఇంట్లో వంటగదిలో సామాన్లు, హాల్లో సామాన్లు అన్నీ ఒకసారి మీరు కళ్ళారా చూసుకోండి మీ ఇంటిని. ఎలా ఉంది మీ ఇల్లు? ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం కళ్ళు మూసుకునే. మీ ఇంట్లోంచి జస్ట్ ఊహలతోనే మీ ఇంట్లో ఉన్న అనవసరమైన సామాన్లన్నీ తీసేసి మనము బయటికి వేసేస్తున్నాం. జస్ట్ ఊహలతోనే. ఈ పుస్తకాలు అవుట్, మంచం అవుట్, ఈ సామాన్లు అవుట్ అనేసి అలా వెంటనే అలా వెళ్ళిపోతున్నాయి బయటికి. అనవసరమైన సామాన్లన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్ని అనవసరమైన సామాన్లని. మీరు ఏదైతే అనవసరం అనుకుంటున్నారో అవన్నీ వెళ్ళిపోతున్నాయి మీ ఇంట్లో నుంచి. ఏదైతే పెట్టుకుంటూ ఉన్నామో, అవసరం వస్తాయి అనుకుని ఏదైతే పెట్టుకుంటూ ఉన్నామో అవన్నీ వెళ్ళిపోతున్నాయి మన ఇంట్లో నుంచి. మన అటక మీద ఉన్న సామాన్లతో సహా మనం అంతా ఖాళీ చేసేస్తున్నాం ఇంటిని. ఏదైతే అవసరమో అది మాత్రమే మనం పెట్టుకుంటున్నాం. అది మీ బెడ్రూమ్లో కానివ్వండి, మీ హాల్లో కానివ్వండి, మీ కిచెన్లో కానివ్వండి, మీ చదువుకునే రూమ్లో కానివ్వండి. మనం ఏదైతే పెట్టుకుని అనవసరమైన సామాన్లు ఏదైతే మనం పోగు చేస్తున్నామో అవన్నీ బయటకు తీసి పడేస్తున్నాం. మీకు అత్యవసరమైనవి, కావలసినవి మాత్రమే మీ ఇంట్లో పెట్టుకుని మిగతావన్నీ పడేస్తున్నాం.
మీరు ఎలా చూస్తూ ఉన్నారు మీ ఇంటిని. అనవసరమైన సామాన్లన్నీ వెళ్ళిపోయాక మీ ఇల్లు ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నారు. ఇంకా ఏమైనా అనవసరమైన సామాన్లు ఉన్నాయా అని మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఇమోషనల్ అటాచ్మెంట్ లేకుండా అటుక మీద ఉన్న సామాన్ల మీద ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ తెంపుకొని మరీ మీరు అనవసరమైన సామాన్లన్నీ ఇచ్చేస్తున్నారు. దేని పట్ల, ఏ వస్తువు పట్ల అటాచ్మెంట్ లేకుండా అన్నీ మనము బయట ఇచ్చేస్తున్నాం. రెండోసారి కూడా మనము ఇంకొంచెం మిగిలిన అనవసరమైన సామాన్లను కూడా మనం బయటకి పెట్టేశాం. ఇంకొక లాస్ట్ టైం మనం మన ఇంటిని చెక్ చేద్దాం. ఇంకా ఏమన్నా ఇక్కడ మూల ఏమన్నా దాచుంచి అమూల్యమైనవి అనవసరమైన సామాన్లు ఏమైనా ఉన్నాయా అని ఇంకొకసారి మనం ఇంటిని మనం దర్శించుకుందాం. మూలకి దాచిపెట్టి కుక్కి పెట్టి ఏమైనా అనవసరమైన బట్టలు కానీ, సామాన్లు కానీ, ఫర్నిచర్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఇంకా అని చెప్పేసి చూద్దాం. అవి కూడా తవ్వి మనం తీసి బయటకి విసిరేస్తున్నాం. వాటి పట్ల, వస్తువుల పట్ల మన ఇమోషనల్ అటాచ్మెంట్ని తెంపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒకసారి మీ ఇంటిని చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా ఉంది మీ ఇల్లు? అవసరమైనవి మాత్రమే, ఎంత తక్కువ సామాను ఉంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అని మీకు కూడా తెలుసు. అది మీరు ప్రస్తుతం అనుభూతి చెందుతున్నారు మీ ఇంట్లో. ఇప్పుడు మన ఇల్లు మనకి చాలా కొత్తగా కనిపిస్తుంది, హాయిగా కనిపిస్తుంది, సంతోషంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మన ఇల్లు ఎనర్జీనే మారిపోయింది, ఆ ఆరానే మారిపోయింది. ఆ ఇంట్లో మీరు, మీ ఫ్యామిలీ హాయిగా, ఆనందంగా, సంతోషంగా నివసిస్తున్నారు. మెల్లిగా కళ్ళు తెరవండి.
ఎలా ఉంది? 5 minutes. ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నారా? ఎలా ఉంది అనేది చెప్పండి అమ్మా. చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఓకే, తీసేసారా? వెరీ గుడ్. అదే ఉందా? సేమ్. ఎస్. ఇంకా ఎవరైనా మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. మా ఆవిడ ఏమనుకుంటుందో అనుకోకుండా. విశాలంగా అనిపించింది కదా ఇల్లు. అంటే చూడగానే కొంచెం మైండ్ హెవీనెస్ తగ్గినట్టు అనిపించట్లా మీకు? కొంచెం ఇల్లు ఖాళీ అయితే మైండ్ కూడా లైట్గా అనిపిస్తుంది కదా, స్పేస్ ఏర్పడుతుంది. అంటే అనవసరమైనవన్నీ తీసేస్తే అవసరమైనవి మనం ఉంచుకున్నప్పుడు మనసుకి ప్రశాంతగా, మైండ్కి హ్యాపీగా ఉంటుంది. కబడ్లని ఖాళీ, అరే బాబు, రెండు చీరలు కొంటే రెండు తీసేయాలి. లేదప్ప, నాకు పాత చీరలు అంటే కూడా ఇష్టం. చీరలు ఎక్కువగా ఉంటే ఇచ్చేసేయండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు పత్రిజీ. ఏమన్నారు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనకి మోర్ లగేజ్ మోర్ కంఫర్ట్ అయిపోయిందే. ఓకే, నిజంగా మోర్ లగేజ్ మోర్ కంఫర్టా? అప్పుడు ఓవర్ థింకింగ్ ఉండదు. ఇంకా అనవసరమైన థింకింగ్, ఓవర్ థింకింగ్ ఉండదు. ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తాం. మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అబ్బా నాకు అసలు వేసుకోవడానికి బట్టలే లేవప్ప అంటాం. చూస్తేనేమో బొయ్యబిరాల నిండా బట్టలు ఉంటాయి. అవే మనకి ఓన్లీ 4 జతలు ఉన్నాయనుకో, అబ్బా నాకు 4 జతలు ఉన్నాయి అనుకుంటాం. సో ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి ఏమర్థమైంది ఇప్పుడు? మన ఇంటిని ఖాళీ చేస్తారా చేయరా మీరు ఇప్పుడు? ఇంకా చేయాలి. ఇంకా పేరుకుపోయిన ఉంటాయి ఆటకల్లలో. మా అత్తగారు ఇచ్చింది, మా ఆయన ఫస్ట్ శాలరీతో కొనిచ్చింది, అలా పెట్టుకుంటాం. అట్లాగే అదే ఇమోషనల్ అటాచ్మెంట్ అంటే. వస్తువుల పైన ఇప్పుడు డిటాచ్మెంట్ అనేది మామూలు విషయం కాదు. ఫస్ట్ మీరు వస్తువులతోటి డిటాచ్ అవ్వండి, దాని తర్వాత మనుషుల దగ్గర రండి. ఓకే, మనుషులను పోల్చడం చాలా ఈజీ, వస్తువులను నమ్ము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక తాత మనవడు ఉంటారనమాట. ఆ తాత రోజు ఒక శాల్వా వేసుకుని పడుకుంటాడు అనమాట. ఆ శాల్వా లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు ఆ తాతకి. ఓకే, సో రోజు ఏం చేస్తాడంటే ఆ శాల్వా మంచం మీద ఉంటుంది, శాల్వాని ఇట్లా కప్పుకుంటే కానీ ఆయనకి నిద్ర పట్టదు. ఈ మనోడు ఏం చేస్తాడు, ఇగో ఇలాగే నా లాంటి ఐడియాస్ వస్తుంటాయి, డీక్లటర్ చేద్దామని చెప్పేసి, ఖాళీ చేద్దామని. అదేమో షాల్ కనపడింది, చినిగిపోయి పాత పడిపోయి ఉండి షాల్ కనపడింది, ఇచ్చేసాడు ఎవడికో. ఇంకా ఏమన్నా ఉంటుందా? తాత మొత్తం టాప్ లేపేశాడు. నా షాల్వా ఎవరు ఇచ్చారు, నీకు ఏముందంటే. ఆ మనోడు ఏమనంటే, నీ నిద్ర నీలో ఉందా షాల్వాలో ఉందా అని అడిగాడు. ఎవరిలో ఉంది? మనం వస్తువుల ఆనందం చూసుకుందామా, వస్తువుల మనం మీనింగ్ చూసుకుందామా, మనలో మనం ఆనందం, మనలో మనం మీనింగ్ చూసుకుందామా? మరేం చేద్దాం? తక్షణ కర్తవ్యం ఇల్లుని ఖాళీ చేసేయండి అప్పా. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఖాళీ చేసేయండి. ఓకే, ఇదే మనము ఇమోషనల్ మాస్టరీకి వద్దాం. ఓకే,
ఇమోషనల్ మాస్టరీ. మీ ఉండండి సార్, ఉండండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మన ఇమోషనల్ బాడీలో అవసరమైన ఎమోషన్స్ ఏంటి, అనవసరమైన ఎమోషన్స్ ఏంటి? పెన్ను పేపర్ తెచ్చుకున్నారా? నిజమైన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా క్లాస్కి వెళ్ళినప్పుడు పెన్ను పేపర్ పెట్టుకుంటారు. ఎప్పుడైనా కానీ పెన్ను పేపర్ పెట్టుకుంటారు నిజమైన స్టూడెంట్స్. మన పేరెంటానికి వచ్చామా? దేనికి వచ్చాం మనం? నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏముండాలి? పెన్ను పేపర్ ఉండాలి, లేకపోతే మొబైల్ అన్నా నోట్ చేసుకోవాలి. అది స్టూడెంట్ యొక్క లక్షణం. సార్ దయచేసి, అదే నేను చెప్తున్నా, నమస్కారం మీకు, దయచేసి ఓకే. ఏం చేయాలి? పెన్ పేపర్ తెచ్చుకుని, ఇప్పుడు నేను చెప్పినది ఏం అడిగాను నేను ఇప్పుడు? మీ ఇమోషనల్ బాడీలో సార్ని కొంచెం పక్కన తీసుకెళ్తారు. ఇమోషనల్ బాడీలో ఏంటిది? అవసరమైన ఇమోషన్స్, అనవసరమైన ఇమోషన్స్ తీసేయాలి. ఏవేవి అవసరం, ఏవేవి అనవసరమో మేము ఫస్ట్ మనకు తెలియాలి కదా. ఎలా తెలుసుకుందాం? ఆలోచనల దాకా పోలే నేను, ఇంకా నేను ఉత్త భావాల దగ్గరే ఉన్నాను. నేను భావాలు వేరే, ఆలోచనలు వేరేనా? సేమా వేరు కదా. ఓకే, మనం ఇంటికి వెళ్ళి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇల్లు ఖాళీ చేసేసుకున్న తర్వాత కూర్చొని నా భావనా క్షేత్రంలో అవసరమైన భావాలేంటి, అనవసరం లేని భావాలేంటి అనేది ఒకసారి రాసుకుందాం. ఏం చేయాలి? రాసుకుందాం. అంటే ఏవి అవసరం, ఏవి అనవసరం అనుకుంటారు మీరు? నేను ఆలోచన దానికి వెళ్ళట్లేదు, ఓన్లీ భావాల దాకే ఉంటున్నాను. వస్తువులు అయిపోయింది, ఆ పని అయిపోయింది. నేను అనేది భావాల గురించి. ఏం రావట్లేదు ఆన్సర్స్. అంటే అనవసరమైన భావాలు అంటే ఏంటి, అనవసరమైన భావాలు ఏంటి, అవసరమైన భావాలు అంటే ఏంటి అసలు? అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం క్రోధంగా ఉంది, ఓకేనా? అది మీరు వర్తమానం అంటున్నారు కదా, నాకు ప్రస్తుతం చాలా కోపంగా ఉంది, ఏం చేయాలి? నేను అదే అడుగుతున్నానమ్మా, ఇక్కడ వర్తమానం గురించి కాదు కదా, అవసరం అనవసరం. నాలో అనవసరమైన ఇమోషన్స్ ఏమున్నాయి, అవసరమైన ఇమోషన్స్ ఏమున్నాయి, ఏవి తీసేయాలి, ఏమి ఉంచుకోవాలి? ఎప్పుడు తీసేద్దాం? ఎప్పుడు తెలుసుకుందాం? మనం ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం? మిమ్మల్ని గురించి అడుగుతున్నాం. 1 year. ఎంతవరకు ఛేదించగలిగినాం? అది 1 yearలో ఛేదించగలిగినాము. ఓకే. సో ఫస్ట్ మనకి అవసరమైనది ఏంటో, అనవసరమైనది ఏంటో ఫస్ట్ తెలిస్తే ఏం ఉంచుకోవాలో, ఏం తీసేయాలో తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. నాకు మా అత్తగారి మీద ద్వేషం ఉందనుకోండి, అది అవసరమా అనవసరమా? టైం వేస్ట్ కదా, టైం యూటిలైజ్. అది టైం వేస్ట్. టైం వేస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి మనం? అంత ఈజీయా?
నన్ను నా బిజినెస్ పార్ట్నర్ మోసం చేసేసాడు. కోపం. తీసేద్దామా ఉంచుకుందామా? అంత ఈజీనా? ఈ ద్వేష్ అమ్మా అమ్మా మీరు ఎందుకమ్మా అట్లా? చాలు. తెచ్చుకోవడం చాలా ఈజీ కదా, వదిలేయాలంటే కష్టం. మనం ఇల్లు చాలా బాగా సాఫ్ చేసేసాం కదా, నిమిషాల్లో 5 నిమిషాలు. ఇది ఇంకొంచెం ఎక్కువ టైం పట్టినా దాని మీద దృష్టి పెట్టండి అంటున్నా నేను. అలాగే ఉంచుకుందామా, అనవసరమైన తీసేద్దామా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ భావన క్షేత్రం గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి కర్మక్షేత్రం అనేది అర్థం కావాలి. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. ఇచ్చేటప్పుడు లేని బాధ, తీసుకునేటప్పుడు ఎందుకు మీ బాధ? ఇచ్చేటప్పుడు లేని బాధ, తీసుకునేటప్పుడు ఎందుకు వచ్చింది మీకు బాధ? అయ్యో నా బిజినెస్ పార్ట్నర్ మోసం చేశాడు. నువ్వు మోసం చేసినప్పుడు లేదా? నాకు గుర్తులేదు, సో నేను చేయలే. మా అత్తగారు నన్ను నానా హింసలు పెట్టారు. నువ్వు వేరే వాళ్ళ నానా హింసలు పెట్టావే, దానికి ఇక్కడ లెక్క అంటే నేను ఎవరిని హింస పెట్టాను? నేను ఈ జన్మలో ఎవరిని హింస? ఓహో మర్చిపోయావు నువ్వు. మర్చిపోతే అన్యాయం, అది గుర్తుంటే న్యాయమా? అటెట్లాగా? న్యాయాలు అన్యాయాలు ఉన్నాయా ఎవరికన్నా? ఆహా, ఓన్లీ క్లాస్ వరకే మాట్లాడతాం, బయటికి వెళ్ళక అన్యాయం. అది ఓలమ్మో ఎంత అన్యాయం జరిగిపోయింది, ఓలమ్మో. సో ఎప్పుడైతే మనకి కర్మక్షేత్రం అనేది అర్థమవుతుందో అప్పుడు మన భావనా క్షేత్రంలో ఏమి ఉంచుకోవాలి, ఏమి ఉంచుకోకలేదు అనేది తెలుస్తుంది. ఎవరిని క్షమించక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చావో అదే తిరిగి వస్తుంది. కాబట్టి నువ్వు ఎవరిని క్షమిస్తున్నావు? నేను ఈవిని కొట్టా, ఈవిడ నన్ను కొట్టింది, చెల్లు అయిపోయింది. క్షమించడం ఎక్కడి నుంచి వచ్చిందా? ఇప్పుడు ఈవిడ నన్ను కొట్టింది, నాకు ఈవిడ మీద ద్వేషంగా ఉంది. నాకు ఇప్పుడు ఆవిడ ద్వేషంగా ఉందా? మెల్లిమెల్లిగా ఫర్గివ్ చేసేద్దాంలే అంటే ఆ అండర్స్టాండింగ్ అంటే నేను ఆవిడని కొట్టాను, ఆవిడ నన్ను అందుకే ఆవిడ నన్ను కొట్టింది, ఆ అనుభూతి నేను తెలుసుకోవడానికి నన్ను కొట్టింది అని ఆ జ్ఞానం మనకి ఫ్రీడమ్ ఇస్తుందా? లేకపోతే క్షమించడం ఫ్రీడమ్ ఇస్తుందా? జ్ఞానం కదా ఫ్రీడమ్ ఇచ్చేది. సో ఎవరిని క్షమించాలి? ఇప్పుడు నువ్వు ఏమిచ్చావో అది తిరిగి వస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే నీ భావనా క్షేత్రంలో ఏం ఉంచుకోవాలో ఏం ఉంచుకోవాలో నీకు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఎమోషనల్ బాడీ లైట్గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ కంపాషన్, కరుణతో నిండి, ప్రేమతో నిండి ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన పోయినాయి కదా, అవసరం ఏముంటాయి? ప్రేమ, కరుణ, ఆప్యాయత, కలుపుకోతనం మేడం అన్నారు కదా, అలాగా ఏ వ్యత్యాసాలు లేకుండా అందరినీ కలుపుకుని పోయే ఆ